హాయ్ నమస్తే అందరికీ. నేను మహేష్ ఆదిలాబాద్ నుండి. ప్రస్తుతం అయితే నేను హైదరాబాద్లోని రింగ్ రోడ్ పైన మియాపూర్లోని అమీన్పూర్ ఫ్రంట్ నుండి నేను జనగామ వెళ్తున్నా. ఇప్పటి నుండి నేను ప్రతిరోజు మన తెలంగాణ మొత్తం రోజుకొక జిల్లా, రోజుకో మండలం తిరుగుతూనే ఉంటా. కాబట్టి ఎప్పటి నుంచో నేను ఇన్ని రోజులు ఎందుకు ఈ వీడియోస్ చేయలేను, నేను ఎందుకు ఈ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేకపోయానని అనుకుంటున్నా. నేను మా అల్లుడు అదే నవ్వుకుంటున్నాం. ఎప్పటి నుండో చేస్తే అసలు భారతదేశం మొత్తం చుట్టుముట్టేసి నేను సౌదీ కూడా వెళ్ళొచ్చిన. అసలు ఎప్పుడో నేను ఈ వీడియోస్ చేసుకుంటూ ఉంటే నా వీడియోస్ ఎన్ని మిస్ అయిపోయినాయి తెలుసు. ఇప్పుడు ఒక్క వీడియో లేవు, నా గ్యాలరీలో లేవు, ఎక్కడ లేవు. ఇప్పుడు అవే వీడియోస్ నేను అప్పటి నుంచి కనీసం నా వీడియోస్ నేను చేసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నా, కనీసం నా వీడియో నేనైనా చూసుకునేవాడిని. ఇప్పుడు కూడా మస్తు మంది నా ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా చెప్పారు వీడియోస్ చేసుకోరా అంటే వాళ్ళ సలహా మీది కోసమే ఇప్పుడు ఈ వీడియోస్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టుకుంటున్నా. ఇది మీకు నచ్చకపోతే నా వీడియోస్ మాత్రం నా భద్రంగా దాచుకోవడానికి కోసం అయితే నేను అనుకుంటున్నా. దయచేసి మీరెవరు ఏం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అయితే ఇప్పుడు జనగామ అయితే వెళ్తున్నా నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెలంగాణలోని రోజుకొక మండలాన్ని తిరుగుతున్నాను. అవి మీకు చూడాలనుకుంటే నా ఛానల్లో మీకు కనిపిస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు నోటిఫికేషన్ ద్వారా మీకు రోజుకొక రూట్ అయితే చూస్తారు. ఓకే. అయితే ఇప్పుడు నేను మా అల్లుడు, ఈరోజు సండే ఆదివారం కాబట్టి మా అల్లుడు మామ నేను వస్తానంటే సరే రారామని చెప్పేసి నేను వాడిద్దరం కలిసి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం హైదరాబాద్ రింగ్ రోడ్ పైన ఉన్నాం. ఇంకా మనం అయితే రింగ్ రోడ్ ఇప్పుడు దిగి వరంగల్ రోడ్కి వెళ్తాం. ఈ రోడ్డుకి మనకు కావాల్సిన ఏమేమి ఉంటాయో చూడదగినాయి అవన్నీ మీకు దూరంకి వెళ్ళి అయితే చూపిస్తా. మీరు ఎప్పుడన్నా వచ్చే వాళ్ళు ఉంటే చూడొచ్చు. ఈ రోడ్డుకి మనకు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 25 కిలోమీటర్లు, ఒక 25 కిలోమీటర్ల లోపు అనుకుంటా స్వర్ణగిరి ఉంటుంది మనకు. అంటే తెలంగాణ తిరుపతి సేమ్ తిరుపతి లాగే ఉంటుంది. అక్కడ ఆ వాతావరణం, ఆ ఫీల్ మనకు నిజంగా ఎక్కడ తిరుపతి వచ్చినామో అన్నట్టు అనిపిస్తుంది మనకు. ఇది అవుటర్ రింగ్ రోడ్ది ఎగ్జిట్ టోల్ ప్లాజా అన్నట్టు. ఇది మనం ఎగ్జిట్ 9 కాడ మనం దిగినాం. ఇక్కడ ఫుల్ లెఫ్ట్కి వస్తేనేమో వరంగల్ రోడ్డు, రైట్కి పోతేనేమో హైదరాబాద్ ఉప్పల్కి వెళ్తుంది. అది అయితే మనం ఇక్కడ కొంచెం రోడ్ వర్క్ ఉంది, ఇది రోడ్ వర్క్ నడుస్తున్నది. చాలా పెద్ద రోడ్ అవుతుంది. ఇది నేషనల్ హైవే లాగా పెద్ద రోడ్ అవుతుంది. అయితే మాత్రం అసలు ట్రాఫిక్ ఉండదు ఈ రోడ్కి. ఇంకా ఇప్పుడైతే నేను పొద్దున వెళ్ళినా కాబట్టి నాకు ఇప్పుడు ట్రాఫిక్ ఏం లేదు. కాబట్టి నేను చక్కగా వెళ్ళుకుంటా వచ్చేసాను నేను. అయితే విషయం ఏమంటే ఎవరైనా మొక్కుబడి ఉన్నవాళ్ళు, తిరుపతి వెళ్ళాల్సిన వాళ్ళు, మొక్కులు ఆగిపోయిన వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని పరిస్థితులలో ఉంటే మన స్వర్ణగిరి ఇక్కడే యాదగిరి గుట్ట దగ్గర మీకు సేమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఆయన దర్శనం మీకు ఇక్కడ స్పష్టంగా సూపర్ జరుగుతుంది. ఓకే. ఇక్కడైతే మనం టీ తాగుదామండి. టీ తాగడానికి అయితే బండి ఆపుతున్నాను నేను. ఓకేనా. చాయ్ తాగిన తర్వాత వెళ్దాం, మిగతా విషయం అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. చాయ్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ నేను మా అల్లుడు ఇద్దరం, మా చిన్న అల్లుడు. ఓకే. ఛాయ్ కూడా కంప్లీట్ అయిపోయింది మాది. వీడియో తీసేలోపు ఛాయ్ కంప్లీట్ అయిపోయింది. అంటే వాయిస్ ఇస్తున్నా, నాకు ఫస్ట్ టైం నాకు చేయడం, వీడియో రాదు, ఎడిటింగ్ రాదు, ఏం రాదు. సో మేమైతే బయలుదేరినాం ఇక్కడ నుంచి. ఇంకా నాన్ స్టాప్ మేము ఇక్కడ ఆపకుండా డైరెక్ట్ వచ్చేసినాం. చిన్నగానే, అంటే మామూలుగా స్పీడ్ ఏం లేదు. మేము అంటే ఈ బండి 60 స్పీడ్లే లిమిట్లో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మేము వీడియోని స్పీడ్ చేసినాం. మేము వెళ్ళడం అయితే 60 లోపే వచ్చినాం మేము. కాబట్టి వాడు కూడా బోర్ అయిపోయాడు, పడుకున్నాడు. ఇప్పుడైతే వచ్చేసి మేము ఇప్పుడు బండి ఆపి వీడియో ఎడిటింగ్ చేద్దామంటే మాకు ఎడిటింగ్ ఏం రాదు. మామూలుగా స్పీడ్ పెంచేసిన వీడియోని వాయిస్ ఇచ్చేస్తున్నా బండి కూర్చొని. అది ఇప్పుడైతే మనం ఇంకేది ఇప్పుడు అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు టోల్ ప్లాజా, ఇంకొక టోల్ ప్లాజా, ఎందుకంటే వీడియోని గెదుపుతున్నాం కాబట్టి టోల్ ప్లాజా రాగానే, టోల్ ప్లాజా దాటంగానే ఎంబటే మనకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనకు దర్శనం దొరుకుతుంది అన్నట్టు. దూరంకి వెళ్ళి అయితే చూడొచ్చు మీరు కూడా గుడిని. అలాగే దాని తర్వాత దాటిన వెంటనే ఇదే రోడ్డుకి మనకు లెఫ్ట్ సైడ్లో యాదగిరి గుట్టకు వెళ్ళే దారి ఉంటుంది. అక్కడ నుంచి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇది టోల్ ప్లాజా అయితే వచ్చేసినాం మనం. టోల్ ప్లాజా దాటగానే ఒక 2 కిలోమీటర్లు ఫస్ట్ ఈ వరంగల్ రోడ్లో మనం అవుటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత ఫస్ట్ టోల్ ప్లాజా దాటగానే 2 కిలోమీటర్లకే 2-3 కిలోమీటర్లకే స్వర్ణగిరి ఉంటుంది. జాగ్రత్త చూసుకొని యూటర్న్ చేసుకొని రావాలా. పూర్తి ముందుకు వెళ్ళకూడదు వచ్చిన తర్వాత కూడా.
ఇది మేము డైరెక్ట్ ఇప్పుడు వరంగల్ రూట్లో మేము జనగాం వరకు వెళ్ళాలి కాబట్టి మేము స్ట్రేట్గానే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, మనకైతే యాదగిరి గుట్ట తర్వాత ఇంకా ఈ భువనగిరి ఇవన్నీ ఇక్కడనే, ఈ టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఇదే ఏరియాలో ఉంటాయి మనకు కావాల్సినవి అన్నీ. ఒకవేళ మనకు కావాల్సింది అది ఇంకొకటి మన కుమ్రవేలి మల్లన్న గుడి కావాలనుకుంటే మనం ఆ రూట్లో రావాలి, కరీంనగర్ రూట్లో. అది ఎగ్జిట్ 7. అయితే మనకి ఇంకొకటి ఏమంటే ఎగ్జిట్ 7 నుంచి దిగితే కూడా మనకు మల్లారెడ్డి అది అది ఏదో ఏదో కొత్తగా ఏదో ఏమంటారు దాన్ని, ఏమంటారా, ఒకటి రెస్టారెంట్ ఓపెన్ చేసిరట. అది ఏదో నాకు తెలియదు అసలు. అయితే దాన్ని కూడా ఆ వీడియో కూడా చేసి చూపిస్తా ఒకటి. ఓకేనా. ఇప్పుడైతే ప్రస్తుతం మనం యాదగిరి గుట్ట దగ్గరలో ఉన్నాం. అక్కడ నుండి అది గుట్ట, యాదగిరి గుట్ట కాదు ఇది కూడా అది ఏ గుట్ట మనకు సంబంధం లేదు. మొత్తానికైతే బయలుదేరినాం, మనం పోతున్నాం మొత్తానికి. వీడియో చేసినాం కానీ వీడియోకి వాయిస్ చేయడం కష్టమే కొడుతుంది. ఎందుకంటే ఎక్కడ మిస్ అవుతుందో మళ్ళీ ఎడిటింగ్ ఇంకెవాళ్ళు పెట్టుకుని లొల్లి అని చెప్పేసి నేనైతే కంటిన్యూగా మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఎందుకంటే మనం మాట్లాడుతుంటే ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి నాకుగా నేనుగా కొంచెం మాట్లాడుకోవడానికి కూడా వీలవుతుంది. నా వీడియోస్ నేనే చూసుకున్నా, నవ్వుకోవచ్చు ఎప్పటికైనా ఒక రోజు చూసుకొని. ఈ ఎడిటింగ్ వాళ్ళకి దండం రాజా, ఎట్లా చేస్తారు మీరు, అసలు కంటిన్యూగా వాయిస్ ఎట్లా ఇస్తారో, పర్ఫెక్ట్గా ఎట్లా మాట్లాడతారు అనేది నాకు ఇది చాలా ఇబ్బంది. ఇది ఇట్లా అంటే కష్టమే ఇది. మొత్తానికి అయితే వీడియో ఇంకా మంచిగా అయింది. వీడియోని స్పీడ్ చేయడం వల్ల ఏం మాట్లాడినా నాకు అర్థమైతే లేదు. మొత్తానికైతే మనం ఇంకొక 3 కిలోమీటర్ ఇంకొక 3 నిమిషాలు, ఇప్పుడు 6-7 నిమిషాలు అయింది. ఇంకొక 3 నిమిషాలు అయితే నా వీడియో పూర్తి అయిపోతుంది. అంటే మేము జనగాంకి చేరుకుంటాం. జనగామకి ఎంట్రెన్సీలో ఉన్నాం ఇప్పుడు. ఇంకొంచెం అయితే మా ట్రిప్ కంప్లీట్ అవుతుంది. అక్కడ ఈ కోకోకోలా బండి థమ్స్అప్లని, స్ప్రైట్లని, వాటర్లని సప్లై చేయడం ఓన్లీ తెలంగాణ స్టేట్ మాత్రమే. అంటే ఇది మన పక్క స్టేట్లకు వెళ్ళదు, ఓన్లీ మన స్టేట్ మట్టుకే తిరుగుతాయి ఈ బండ్లు. నేను ఇప్పుడు శ్రీదివ్య ట్రాన్స్పోర్ట్లో చేస్తున్నా ప్రస్తుతం. డ్యూటీ అయితే బాగుంది. చేసే వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావాలా. జీతం వచ్చేసి 15,000 ఉంటుంది. 10,000 15,000 10,000 జీతం కూడా ఉంటుంది, 15,000 జీతం కూడా ఉంటుంది. మనకి ఇందులో డీజిల్లో మిగులుతాయి అన్నట్టు. అది మొత్తం ఏ ప్రాసెస్ అయిందని ఏమనేది చేయాలనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తా. బండ్లు మాత్రం సూపర్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. జీతం కూడా టైం టు టైం ఇస్తారు. ఇందులో ఏమాత్రం రోజుకో 2-3 వేలు అయితే సంపాదించుకోవచ్చు. ఈ ట్రిప్ లెక్కన జీతం కాకుండా మనకు రోజుకో 2-3 వేలు అయితే మిగిలిటట్టు ఉంటాయి కంపల్సరీ. రావాల్సిన వారు కానీ మీకు ఇంకేమైనా సలహా నాకు ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ ద్వారా నాకు చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడైతే మనము లొకేషన్కి దగ్గరలోనే ఉన్నాం. వచ్చేసి జనగాం. ఆల్రెడీ ఇది జనగాం సిటీకి దగ్గరలోనే ఉన్నాం. ఆల్రెడీ ఎంట్రెన్స్ అయిపోయింది జనగాం. ఇదే మనం జనగాం దాటి కొంచెం ఒక 5-6 కిలోమీటర్ ముందుకు వచ్చినాం. ఇది వేరే ఊరు. ఇది పక్కనే యేసుప్రభు నిలబడి మనకు వెల్కమ్ చెప్తున్నాడు. ఇది ప్రైజ్ ద లార్డ్ ఆఫ్ జీసస్, జై శ్రీరామ్, ఓం నమః శివాయ. ఇప్పుడు ఇది ఊరు. కాకపోతే మేమేం చేసినామంటే వీడియో దృష్టి పెట్టుకొని డైరెక్ట్ ముందుకు వెళ్ళిపోయినాం. మేము వెళ్ళాల్సిన బ్రిడ్జ్లో నుంచి వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయినాం కాబట్టి మళ్ళీ తిప్పుకొని యూటర్న్ చేసుకొని రావాల్సి వచ్చి మేమైతే మొత్తానికి లొకేషన్కి చేరుకున్నాం అన్నట్టు. ఇప్పుడు ఈ ఊరు పేరు ఏదో మర్చిపోయినా, మీకు నెక్స్ట్ ఈ వీడియోలోనే కింద మీకు టైటిల్లో పెడతా ఈ ఊరి పేరు. ఓకేనా. ఈ బ్రిడ్జ్ లోపల నుంచి వెళ్ళాల్సింది మేము. వీడియో చూస్తున్నామని చెప్పేసి మేము డైరెక్ట్ ముందుకు వెళ్ళిపోయినాం. తర్వాత తిప్పుకొని రావాల్సి వచ్చింది. అది అసలు మిస్ అయిపోయింది ఇక్కడ. మొత్తానికి చేరుకున్నాం. ఇది మన గోడామ్ ఏజెన్సీస్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఓకే.